హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగురేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని ముందుగా డెమో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం లేదు, గూగుల్ అనేది ఓపెన్ చేశాను. అండ్ మీరు ఆల్రెడీ తమిళ పైన చూసుంటారు, గూగుల్లో నేను 1995 అని ఎంటర్ చేయగానే సీక్రెట్ కోడ్గా మారుతుందని చెప్పేసి నేను తమిళలో పెట్టాను. అండ్ ఇక్కడ నేను గూగుల్లో 1995 అనేది ఎంటర్ చేసి నేను సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేయగానే చూడొచ్చు, ఇక్కడ నా మొబైల్లో ఉన్న ఫొటోస్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మీ మొబైల్లో కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. సో వీడియో నేను వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తే మీరు మీ గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేసి ఈ ట్రిక్ అనేది చేయలేరు. మీకు సపరేట్ యాప్ అనేది కావాలి. కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పక్కన స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఫాలో అండి. సో ఈ యాప్ లోనే మనం ఆ విధంగా చేయగలం. ఇక్కడ ఏం లేదు, గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ నేను 1995 అనేది ఎంటర్ చేస్తాను. సో 1995 ఎంటర్ చేసి నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే చూడొచ్చు, ఇది ఒక ఓల్డ్ అప్లికేషన్ లాగా మారిపోయింది, అంటే సీక్రెట్ గ్యాలరీ లాగా మారిపోయింది. సో దీంట్లో నేను ఈ ఫొటోస్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో మీరు ఈ విధంగా కూడా మీకు ఏవైతే పర్సనల్ ఫొటోస్ అనుకుంటారో ఆ ఫొటోస్ ని మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పనిచేస్తుంది అనమాట ఈ యాప్ అనేది. సో ఇప్పుడు ఈ యాప్ అనేది ఏ విధంగా సెటప్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో మీరు యాప్ అనేది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. సో ఏం లేదు, దీన్ని స్కిప్ చేయండి. సో స్కిప్ చేస్తే ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా గూగుల్ వస్తుంది. అండ్ కింద మీకు పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ప్లేస్ లో 1995 అని పెట్టుకున్నాను కాబట్టి నాకు 1995 గూగుల్లో ఎంటర్ చేస్తే ఆ విధంగా వచ్చింది. సో అలా కాకుండా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఏదైనా ఇయర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన పేరు కూడా ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు 1996 అనేది ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఏం లేదు, మీరు ఇక్కడ సర్చ్ ఇంజిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గూగులా లేకపోతే బింగా లేదంటే యాహోనా, మీరు ఏది యూజ్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఓకే ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా సీక్రెట్ గ్యాలరీ అని చెప్పేసి వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్రౌజర్ అనేది వస్తుంది. సో ఇది మామూలు బ్రౌజర్ అనమాట, మీరు దీంట్లో ఏదైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తాను ఈ బ్రౌజర్లో. సో యూట్యూబ్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ సెర్చ్ చేయగానే యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మామూలుగా యూట్యూబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు మామూలు బ్రౌజర్లో ఏ విధంగానైతే సెర్చ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈ బ్రౌజర్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా సర్చింగ్ కూడా ఈ బ్రౌజర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఈ గూగుల్ సర్చ్ బార్ లో మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారో అప్పుడు మీకు సీక్రెట్ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను, 1996 అనేది ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ యాడ్ ఏ ఫోల్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి, మీకు నచ్చిన విధంగా మీరు మీకు నచ్చిన నేమ్ తోటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నా నేమ్ తోటి నేను ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత దీంట్లోకి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవడమే. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ అని ఉంది. సో ఫొటోస్ వీడియోస్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కెమెరా ఆప్షన్ కూడా ఉంది. సో కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కెమెరా నుంచి డైరెక్ట్ ఫొటోస్ అనేవి తీసి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో అండ్ వీడియో పైన క్లిక్ చేసి ఏవైనా ఫొటోస్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి వీటిని అందులోకి యాడ్ చేస్తాను. అండ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈ యాప్ లోకి ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా మీ మొబైల్లో ఏవైతే పర్సనల్ ఫొటోస్ అని మీరు అనుకుంటారో వాటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే మీ మొబైల్లో మళ్ళీ కనిపించవు అనమాట ఈ ఫొటోస్ అనేవి. అండ్ ఇది చూడడానికి మనకు బ్రౌజర్ లాగానే ఉంది, మనకి ఇది ఒక ఓల్డ్ అప్లికేషన్ లాగానైతే కనిపించట్లేదు, అంటే ఒక గ్యాలరీ అప్లికేషన్ లాగానైతే కనిపించట్లేదు. మనం ఇందులో ఏదైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మామూలు మిగతా బ్రౌజర్లు ఏ విధంగానైతే యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఎప్పుడైతే మీరు సీక్రెట్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు ఈ విధంగా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు దాచిపెట్టుకోవడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో థీమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే సర్చ్ ఇంజిన్ అనేది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఐకాన్ కూడా మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో వాటిని మీరు చూసుకోండి డైరెక్ట్ గా. సో ఈ విధంగా మనం ఒక సీక్రెట్ కోడ్ ద్వారా మనం గూగుల్లో ఫొటోస్ అనేది దాచిపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.